మహానాడు అనేది పార్టీ ఇంటర్నల్ అండి. ఎక్కడ పెట్టాలంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క జిల్లాలో పెడతారు. మహానాడు ఇంతవరకు నెల్లూరులో పెట్టల. అందుకని ఈసారి గవర్నర్ ముఖ్యమంత్రి గారు మేమే అడిగాం, పార్టీ నాయకులు అందరూ అడిగాం, ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ అందరూ ముఖ్యమంత్రి గారిని అడిగాం, మా నెల్లూరులో ఇంతవరకు పెట్టలేదు సార్, నెల్లూరులో పెట్టమంటే గవర్నర్ ముఖ్యమంత్రి గారు, యువ నాయకుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినట్టు లోకేష్, అదేవిధంగా పల్లా శ్రీనివాస్ గారు పార్టీ ప్రెసిడెంట్, ఏపీ పార్టీ ప్రెసిడెంట్, వీళ్ళందరూ కమిటీ కూర్చొని దాన్ని నిర్ణయించారు. దాని మీద మాట్లాడటం అవివేకం. ఎందుకంటే అది పార్టీ ఇంటర్నల్. పార్టీ ఇంతవరకు పెట్టల. కడపలో మన జరిగింది, అంటే విశాఖపట్నం జరిగింది, రాజమండ్రి జరిగింది, అదేవిధంగా నెల్లూరులో పెట్టమన్నాం. నెల్లూరు దాదాపు ఇటుపక్క నెల్లూరుకి రైట్ సైడ్ 4 జిల్లాలు ఉన్నాయి, ఇది కంబైన్డ్ జిల్లాలు, ఒక 4 జిల్లాలు ఉన్నాయి. అదేవిధంగా ఇటుపక్క జిల్లాలు ఉన్నాయి. కాబట్టి మన ఒంగోలులో పెట్టారు, కడపలో పెట్టారు, రాజమండ్రిలో పెట్టారు. కాబట్టి నెల్లూరులో పెట్టమని మేము అందరూ నాయకులను అడిగాం కాబట్టి నెల్లూరులో పెట్టి, అది పార్టీ ఇంటర్నల్. అసలు దాని మీద కామెంట్ చేయటమే తప్పు. అసలు దాని మీద ఎవరైనా కామెంట్ చేస్తున్నారంటే తప్పది, అది కరెక్ట్ కాదు. అమ్మ చూపించే ఆప్యాయత, నాన్న కురిపించే ఆత్మీయత ఎల్లవేళలా నెల్లూరు నారాయణ రెసిడెన్షియల్లో కెరీర్ బేస్డ్ ప్రోగ్రామ్స్తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్గా మార్చడమే లక్ష్యంగా ఈ టెక్నో, ఒలింపియాడ్, సివో స్పార్క్ మరియు మెడి స్పార్క్ వంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్స్తో నెల్లూరులోనే మరెక్కడా లేని విధంగా అత్యుత్తమ శిక్షణ, బెస్ట్ స్టడీ మెటీరియల్తో, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్తో, హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్తో, 24 గంటలు మెడికల్ అండ్ సెక్యూరిటీ ఫెసిలిటీస్తో, స్పోర్ట్స్ అండ్ గేమ్స్తో పాటు యోగా, జిమ్ మరియు స్పోర్ట్స్ క్లబ్, భవిష్యత్తులో ఐఐటి, జేఈఈ, నీట్, సివిల్స్లో టాప్ ర్యాంకులే లక్ష్యంగా స్టేట్ మరియు సిబిఎస్ఈ సిలబస్తో అత్యుత్తమ శిక్షణ నారాయణ సొంతం. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు.